Hi, my dear DSC warriors. Next one, choose the imperative sentence among the following. First options. Okay, మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి 5 సెంటెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ అసర్టివ్ సెంటెన్స్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఈ 5 సెంటెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ అనేవి మనం ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ మనం అలాగే ఈ సెంటెన్సెస్ అనేవి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ని మనం ఇంటరోగేటివ్ సెంటెన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ కమాండ్స్, రిక్వెస్ట్, ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్, అడ్వైజ్, సజెషన్స్ మనం వీటిని ఇంపరేటివ్ సెంటెన్స్లో చెప్తాం అనమాట. అలాగే మనకి ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్లో పాజిటివ్ సెంటెన్స్లు ఏమో V1తో స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే నెగిటివ్ సెంటెన్సెస్ డోంట్ ప్లస్ V1తో స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే హో, హుర్రే ఇలాగ మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్క్తో మనకి ఎండ్ అవుతాయి అన్నమాట. ఆర్ స్టార్టింగ్ అని ఈ మార్క్ ఉంటే మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ లాగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఆప్టేటివ్ సెంటెన్సెస్ని మే గాడ్ బ్లెస్ యూ, మే యూ విన్ ద గేమ్ ఇలాంటి వర్డ్స్ని మనం ఆప్టేటివ్ సెంటెన్స్ కింద చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ సెంటెన్స్ V1తో స్టార్ట్ అవుతాయి అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్, ఇదైతే మనకు కాదు ఫ్రెండ్స్. అలాగే డూ వాట్ ఐ హ్యావ్ సెడ్ ఇది మనకి చూద్దాం ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఐ నో వాట్ ఈజ్ యువర్ నేమ్, ఐ నో ఇక్కడ సబ్జెక్టుతో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఆప్షన్ కాదు ఫ్రెండ్స్. అలాగే సింగింగ్ సాంగ్స్ ఈజ్ మై హాబీ, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి వెర్బ్తో స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్, ఇక్కడ డూ అనేది మనకి వెర్బ్ కాదు కదా మేడం, ఇది ఎలా అవుతుందని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ డూ అనేది మనకి ఎలా యాక్షన్ చేస్తుందంటే హెల్పింగ్ వెర్బ్ మనకి యాక్షన్ చేస్తుంది. అలాగే మెయిన్ వెర్బ్ కూడా మనకి యాక్షన్ చేస్తుంది. టూ టైప్స్ లాగా మనకి యాక్షన్ చేస్తుంది కదా. డూ వాట్ ఐ హ్యావ్ సెడ్ చూడండి, ఇవి కూడా మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా ఆర్డర్లో ఉంది కదా, నేను ఏం చెప్తున్నానో నేను ఏదైతే చెప్పానో డూ వాట్ ఐ హ్యావ్ సెడ్, నేను చెప్పింది చెయ్యని చెప్పేసి ఇక్కడ ఆర్డర్లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కరెక్ట్.